కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్నారు కదా? కాంగ్రెస్ 100% ఉంటున్నారు. కొండ మురళికి కానీ కొండ సురేఖకు కానీ కల్ట్ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. మీ అభిమానులు ఏమంటున్నారు ఈ ఇష్యూ అంత తర్వాత కూడా? నేను ఇంతవరకు వరంగల్ పోలేదన్నా, పోయినప్పుడు చెప్పేస్తా. ఇది ఓవరాల్గా కొండ మురళి అయితే ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ వ్యవహారం మొత్తం కూడా కేవలం నేను బట్టి విక్రమార్కను బిల్లు కోసం మాత్రమే కలవడానికి వచ్చాను, ఈ బిల్లు కోసం మాత్రమే కలవడానికి వచ్చాను. నా కూతురు ఇండివిజువల్గా తన ఇండివిజువాలిటీని తాను ప్రకటించింది, తన అభిప్రాయాన్ని తాను ప్రకటించింది తప్ప దీంట్లో ఎలాంటి అది లేదు, ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఆమె పూర్తిగా ఆమె ఇష్టం మేరకే మాట్లాడింది అనేది కొండమురళి చెప్తున్నారు. ఉంది కాబట్టి ఆడ ఉంది. నిన్న వనమహోత్సవానికి కూడా పోయింది. మేము కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు. సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ గారి మీద, ప్రియాంక గాంధీ మీద సంపూర్ణ విశ్వాసం ఉంది. మీరేం దీన్ని ఆతృతగా తీసుకోవాలి సార్. బట్టి సార్తో నిన్నటి నుంచి కూడా నిన్ననేం లేదు. మీతో పాటు రాజగోపాల్ రెడ్డి గారు అట్లే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కలిశారు కదా, ఏంటి అసలు ఏమొచ్చాయి? ఏం లేదు, బాగున్నాం అన్న అంటే బాగున్నాం అనుకున్నాం, మాట్లాడినాం, వచ్చినాం అంతే. అంటే తాజా రాజకీయ పరిణామాలు ఏమి రాలేదా? ఏం దాన్ని డిస్కషన్ నేను చేయలేదు, దానికి నాకు సంబంధం లేదు. అది నా బిడ్డ ఇష్యూ. 35 సంవత్సరాలు ఉన్నాయి దానికి, ఇలా దాని బిడ్డకు 15 సంవత్సరాలు ఉన్నాయి, వాళ్ళ ఇష్యూ. ఇప్పుడు మేడం మీద సిసిసి కమిషనర్ కమిటీ ఇచ్చిన నివేదిక ఉన్నది. నేను ఇప్పుడు ఏం మాట్లాడన్నా, ప్లాన్ ఏలా అది ఏం చేసింది, ప్లాన్ బిలో ఏం చేసుకుంటుందో నా బిడ్డకు తెలుస్తుంది, నాకు తెలుస్తుందా అన్న. ఇప్పుడు కవిత గారు పోయారు, వాళ్ళది వాళ్ళు, మాది మేము. మీ బిడ్డకు మీకు సంబంధం లేదా? మా బిడ్డ మా కుటుంబం అన్న, సంబంధం ఏంటి? సంబంధం ఏంటి? నాకు ఉన్నదే ఒక బిడ్డ. తిరగని అన్న. కలెక్టరేట్ది దాని గురించే మాట్లాడినా. ఏం చెప్తారు అసలు? మేడం 2 రోజుల నుంచి అందుబాటులో లేదు కదా? మేడం అందుబాటులో వరంగల్ తిరుగుతుంది కదా, మాట్లాడట్లేదు. ఎట్లా మీకు ఇచ్చిన నోటీసులను ఏ విధంగా చూస్తారు? నిన్నేమో బర్తరఫ్ చేయాలి అని చెప్పారు, నిన్న క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన. నేను ఒకటే మాట చెప్తున్నా, మా బిడ్డకు 35 సంవత్సరాలు, దానికి 15 సంవత్సరాల బిడ్డ ఉంది. ఇలా దానికి ఇలా వరల్డ్ ఛాంపియన్ అయినా కొడుకున్నాడు, అర్థం కాలే. దాన్ని మనోభావాలు దానికి ఉండొచ్చు. మీకు సుష్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలకు మీకు సంబంధం లేదని చెప్తున్నారా ఇప్పటికీ మీరు? మేము ఒకటే మాట చెప్తున్నాం, నీ ఇండివిజువాలిటీ మీకుంటుందన్నా. మీ ఇండివిజువాలిటీ మైగడ్డ పట్టుకో, మీ ఇండివిజువాలిటీ మీకుంటుందన్నా. దాని ఇండివిజువాలిటీని 35 సంవత్సరాల దాకా ప్రశ్నించే హక్కు మాకు లేదు. కవిత గారు ఈరోజు బయటికి వచ్చిండ్రు, ఆయన ఎవరు అడుగుతలేరు కదా. మాదేం బాధ్యత? బాధ్యత కాదు కానీ 2 సార్లు ఏం చెప్పారు? ఇప్పుడు బట్టి గారు ఏం చెప్పారు సార్? నేను బిల్లు కోసం వచ్చినా. ఈ ప్రస్తావన ఏమన్నా వచ్చిందా? రాలేదండి, ఏ ప్రస్తావన రాలేదు. సీఎంను కలిసే అవకాశం ఏమైనా ఉందా? మీరు సీఎంను కలవబోతున్నారా? నా ఒకటే మాట చెప్తున్నా, నా బిడ్డ దాన్ని బట్టి అది ఉంటుంది. ఓకేనా? కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్నారు కదా? కాంగ్రెస్ 100% ఉంటున్నారు. కొండ మురళికి కానీ కొండ సురేఖకు కానీ కల్ట్ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. మీ అభిమానులు ఏమంటున్నారు ఈ ఇష్యూ అంత తర్వాత కూడా? నేను ఇంతవరకు వరంగల్ పోలేదన్నా, పోయినప్పుడు చెప్పేస్తా. వరంగల్ కలెక్టరేట్ది దాని గురించే మాట్లాడినా. ఏం చెప్తారు అసలు? మేడం 2 రోజుల నుంచి అందుబాటులో లేదు కదా? మేడం అందుబాటులో వరంగల్ తిరుగుతుంది కదా, మాట్లాడట్లేదు. ఎట్లా మీకు ఇచ్చిన నోటీసులను ఏ విధంగా చూస్తారు? నిన్నేమో బర్తరఫ్ చేయాలి అని చెప్పారు, నిన్న క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన. నేను ఒకటే మాట చెప్తున్నా, మా బిడ్డకు 35 సంవత్సరాలు, దానికి 15 సంవత్సరాల బిడ్డ ఉంది. ఇలా దానికి ఇలా వరల్డ్ ఛాంపియన్ అయినా కొడుకున్నాడు, అర్థం కాలే. దాన్ని మనోభావాలు దానికి ఉండొచ్చు.
మేము కాంగ్రెస్ మీకు సుష్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలకు మీకు సంబంధం లేదని చెప్తున్నారా ఇప్పటికీ మీరు? మేము ఒకటే మాట చెప్తున్నాం, నీ ఇండివిజువాలిటీ మీకుంటుందన్నా, మీ ఇండివిజువాలిటీ మైగడ్డ పట్టుకో, మీ ఇండివిజువాలిటీ మీకుంటుందన్నా, దాని ఇండివిజువాలిటీని మేము 38 సంవత్సరాలుగా ప్రశ్నించే హక్కు మాకు లేదు. కవిత గారు ఈరోజు బయటికి వచ్చిండ్రు, ఆమెను ఎవరు అడుగుతలేరు కదా, మాదేం బాధ్యత? బాధ్యత కాదు కానీ 2 సార్లు ఏం చెప్పారు ఇప్పుడు బట్టి గారు ఏం చెప్పారు సార్? నేను బిల్లు కోసం వచ్చినన్నా, ఈ ప్రస్తావన ఏమన్నా వచ్చిందా? రాలేదన్న, ఏ ప్రస్తావన రాలేదు. సీఎంను కలిసే అవకాశం ఏమైనా ఉందా? మీరు సీఎంను కలవబోతున్నారా? నా ఒకటే మాట చెప్తున్నా, నా బిడ్డ దాన్ని బట్టి అది ఉంటుంది. ఓకేనా? కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్నారు కదా, కాంగ్రెస్ 100% ఉంటున్నాం. కొండా మురళికి కానీ కొండా సురేఖకు కానీ కల్ట్ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. మీ అభిమానులు ఏమంటున్నారు ఈ ఇష్యూ అంత తర్వాత కూడా? నేను ఇంతవరకు వరంగల్ పోలేదన్నా, పోయినప్పుడు చెప్పేస్తా. సో అది కొండా మురళి మాట్లాడిన వ్యాఖ్యలు మా ప్రతినిధి ఎక్స్క్లూజివ్ గా మనకి వివరిస్తూ ఉన్నారు. ఆయన అడిగిన ప్రశ్నలకి కొండా మురళి చెప్పిన సమాధానం, తన బిడ్డకి స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంటుంది, ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి, అదేవిధంగా 100% కాంగ్రెస్ లోనే ఉంటా అంటున్నారు కొండా మురళి. ఒకసారి మా ప్రతినిధితో మాట్లాడదాం. ప్రభాకర్ జాయిన్ అవుతున్నారు. ప్రభాకర్, ఏంటి అంటే కొండా మురళి మరోసారి అదే విషయం చెప్పారు, కొండా సురేఖ ఏం చెప్పారో కొండా మురళి కూడా అదే చెప్పారు. తన బిడ్డ వ్యాఖ్యలతో తనకి సంబంధం లేదు అన్నట్టుగానే. కానీ ఇదే కదా వివాదం. ఒకవేళ కుటుంబం నుండి బయటకు వచ్చో లేదా 3 వేరు పార్టీలో ఉంటేనో, కుటుంబంలో ఉన్న వాళ్ళు వేరు పార్టీల్లో ఉంటేనో అలా మాట్లాడొచ్చు, వ్యతిరేకంగా ప్రతిపక్షంలాగా మాట్లాడొచ్చు, విమర్శలు చేయొచ్చు. కానీ ఒకే పార్టీకి సంబంధించి ఉన్నప్పుడు ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం తగునా అని కదా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు క్వశ్చన్ చేసింది మొన్న భేటీ అయ్యి. సో మళ్ళీ వాళ్ళు ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటున్నారు? నేను బట్టితో ఈ వివాదం మాట్లాడడానికి రాలేదు. యాక్చువల్గా నేను హన్మకొండ కలెక్టరేట్కి సంబంధించిన ఒక బిల్లు పైన డిస్కస్ చేయడానికి వచ్చాను. నాకు నిన్న నోటీసులు ఇచ్చిన మాట వాస్తవం, మమ్మల్ని బర్తరఫ్ చేయాలన్న మాట వాస్తవం. కాకపోతే నా 38 ఏళ్ళ కూతురు ఇండివిజువాలిటీ ఆమెది, ఆమె వ్యక్తిగతం ఆమెది, దానిలో నేను కలగజేసుకోదలుచుకోలేదు. కేసీఆర్ కూతురు కవిత బయటకు వచ్చి మాట్లాడితే ఎందుకు దీనిపైన వివాదం చేయలేదు, దీన్ని మాత్రమే ఎందుకు వివాదం చేస్తున్నారు, ఇది కొండా మురళి స్ట్రైట్గా చెప్పింది. దాంతోపాటుగా నేను ఇంకా వరంగల్ వెళ్ళలేదు, నా అభిమానులతో మాట్లాడాల్సి ఉంది, నేను 100% కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను, ఈ రోజు మాత్రం ఏమీ డిస్కస్ చేయలేదు, నా కూతురు వ్యాఖ్యలకు నాకు సంబంధం లేదు అనేది టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడారు. టీవీ9 ఎక్స్క్లూజివ్గా చేసిన ఇంటర్వ్యూలో అదే చెప్పారు. సో నేను వరంగల్ వెళ్ళిన తర్వాత ఇప్పటికే కొండా సురేఖ కూడా ఇక్కడ మాట్లాడట్లేదు, ఇక్కడ తిరగట్లేదు అని అంటే వరంగల్ పర్యటనలో ఉన్నారు, వరంగల్ అఫీషియల్ పర్యటనలో తాను ఉన్నారు అని చెప్తున్నారు. సో బట్టితో అయితే డెఫినెట్గా ఒక మీటింగ్ అయితే జరిగింది, కేవలం బిల్లు కోసం అని కొండా మురళి చెప్తున్నప్పటికీ కూడా ఈ వ్యవహారం పైన బట్టితో మీటింగ్ జరిగినట్టుగా క్లియర్గా అర్థమవుతుంది. ఈ అంశం పైన ఇంత వివాదం జరుగుతుండగా, ప్రభుత్వంతో ఇంత గ్యాప్ ఉండగా బిల్లు కోసం నేను వచ్చాను అనేది అయితే ఇది ఎక్కడ కూడా నమ్మశక్యంగా లేదు. కొండా మురళి డెఫినెట్గా ఈ అంశం కోసమే వచ్చారు, దీనిపైనే డిస్కస్ చేశారు. కాకపోతే అక్కడ నుంచి ఏమొచ్చింది, ఎలాంటి అవుట్పుట్ వచ్చింది అనేది అయితే తెలియాల్సి ఉంది. దాని తర్వాత శ్రీధర్ బాబు వెళ్ళారు. యాక్చువల్గా గ్లోబల్ సమ్మిట్కి సంబంధించిన క్యాబినెట్ సబ్ కమిటీ ఉంది, దానికోసం శ్రీధర్ బాబు వెళ్ళుండొచ్చు. కాకపోతే సమావేశం శ్రీధర్ బాబు లోపలికి వెళ్ళగానే కొండా మురళి విదిన్ 5 minutesలో బయటకు వచ్చారు. కాబట్టి డెఫినెట్గా శ్రీధర్ బాబు ఈ భేటీలో లేరు అనేది చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ కొండా మురళి మాత్రం డెఫినెట్గా ఈ వివాదం పైన డిస్కస్ చేశారు. కొండా మురళితో పాటుగా బట్టి కూడా తాను చెప్పదలుచుకుంది చెప్పినట్టుగా తెలుస్తుంది. అరగంట లోబడే ఈ మీటింగ్ జరిగింది. లెస్ దెన్ హాఫ్ అన్ అవర్ మాత్రమే ఈ మీటింగ్ జరిగిన నేపథ్యంలో చాలా కీలకమైన మీటింగ్ అనే అనుకోవచ్చు. అంటే ఇంత వివాదం నడుస్తున్న నేపథ్యంలో అటు బర్తరఫ్ చేయాలని క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చిన క్రమంలో కొండా మురళి బట్టిని కలవడం అయితే డెఫినెట్గా ఆసక్తికర అంశమే. డెఫినెట్గా ఈ అంశం చర్చకు వచ్చింది. సో దాన్ని మాత్రం బయట పెట్టట్లేదు, కేవలం బిల్లు కోసం మాత్రమే బట్టిని కలవడానికి వచ్చిన అనేది అయితే కొండా మురళి చెప్తున్నారు. ఆమె వ్యక్తిగత విషయాలది, కాంగ్రెస్ పార్టీలో ఉంటాను నేను అనేది అయితే క్లారిటీ ఇచ్చారు. 100% కాంగ్రెస్ పార్టీలో ఉంటాననే కాన్ఫిడెన్స్ కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు. ప్రభాకర్, రాజగోపాల్ రెడ్డి ఆయన బయటకు వచ్చారా? ఇంకా రాజగోపాల్ రెడ్డి రాలేదు, రాజగోపాల్ రెడ్డి కోసం వెయిట్ చేస్తున్నాం. రాజగోపాల్ రెడ్డి రాలేదు, డెఫినెట్గా రాజగోపాల్ రెడ్డి కూడా కాసేపట్లో
బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో రాజగోపాల్ రెడ్డి వస్తే మరిన్ని వివరాలు అయితే తెలుస్తాయి. రాజగోపాల్ రెడ్డి భేటీ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. మేమిద్దరం కలిసి రాలేదనే విషయం అయితే చెప్తున్నారు. యాక్చువల్గా మనకు రికార్డ్ కాలేదు, బట్ నేను రాజగోపాల్ రెడ్డి కలిసి రాలేదు అనేది అయితే ముందు మాట్లాడినప్పుడు చెప్తున్నారు. అది యాక్చువల్లీ ఆన్ రికార్డ్ ఎక్కడ రికార్డ్ కాలేదు, కానీ నేను రాజగోపాల్ రెడ్డి వేరువేరుగా వచ్చామనేది అయితే కొండమురళి చెప్తున్నారు. సో ఏం జరుగుతుంది లోపల? రాజగోపాల్ రెడ్డి వ్యవహారమా, కొండమురళి వ్యవహారమా? కొండమురళిని రాజగోపాల్ రెడ్డి తీసుకొని వచ్చారా, లేకపోతే రాజగోపాల్ రెడ్డిని కొండమురళి తీసుకొచ్చారా? ఇదంతా తెలియాలి అంటే కొద్దిసేపట్లో మరిన్ని వివరాలు అయితే మనకు అప్డేట్ అవుతాయి. సో ఇప్పటివరకు అయితే మనమైతే ఎక్స్క్లూజివ్గా మాట్లాడించే ప్రయత్నం చేశాం. కొండమురళి మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆమె ఇండివిజువల్ విషయం అది, ఆమె వ్యక్తిగత విషయం అది. సో ఇప్పటిదాకా మాట్లాడలేదు అని అంటే అది కొండా సురేఖ ప్రోగ్రామ్స్లో ఉన్నారు, వరంగల్లో ఉన్నారు కాబట్టి ఉండకపోవచ్చు అనేది అయితే చెప్తున్నారు. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. వరంగల్ కలెక్టరేట్ది దాని గురించే మాట్లాడినాను. ఏం చెప్తారు అసలు? మేడం 2 రోజుల నుంచి అందుబాటులో లేదు కదా? మేడం అందుబాటులో వరంగల్ తిరుగుతుంది కదా, మాట్లాడట్లేదు. ఎట్లా మీకు ఇచ్చిన నోటీసులను ఏ విధంగా చూస్తారు? నిన్నేమో బర్తరఫ్ చేయాలి అని చెప్పారు. నిన్న క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నేను ఒకటే మాట చెప్తున్నా, మా బిడ్డకు 35 సంవత్సరాలు, దాని 15 సంవత్సరాల బిడ్డ ఉంది. ఇలా దానికి ఇలా వరల్డ్ ఛాంపియన్ అయినా కొడుకున్నాడు. అర్థం కాలే, దాన్ని మనోభావాలు దానికి ఉండొచ్చు. మేము కాదు, మీకు సుష్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలకు మీకు సంబంధం లేదని చెప్తున్నారా ఇప్పటికీ మీరు? మేము ఒకటే మాట చెప్తున్నాం, నీ ఇండివిజువాలిటీ మీకుంటుందన్నా, దాని ఇండివిజువాలిటీని మేము 35 సంవత్సరాల దాకా ప్రశ్నించే హక్కు మాకు లేదు. కవిత గారు ఈరోజు బయటికి వచ్చిండ్రు, ఆయన ఎవరు అడుగుతలేరు కదా, మాదేం బాధ్యత? బాధ్యత కాదు కానీ 2 సార్లు ఏం చెప్పారు ఇప్పుడు? బట్టి గారు ఏం చెప్పారు సార్? నేను బిల్లు కోసం వచ్చినా, ఈ ప్రస్తావన ఏమన్నా వచ్చిందా? రాలేదన్న, ఏ ప్రస్తావన రాలేదు. సీఎంను కలిసే అవకాశం ఏమైనా ఉందా? మీరు సీఎంను కలవబోతున్నారా? నా ఒకటే మాట చెప్తున్నా, నా బిడ్డ దాన్ని బట్టి అది ఉంటుంది. ఓకేనా? కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్నారు కదా? కాంగ్రెస్ 100% ఉంటున్నాను. కొండా మురళికి కానీ కొండా సురేఖకు కానీ కల్ట్ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. మీ అభిమానులు ఏమంటున్నారు ఈ ఇష్యూ అంత తర్వాత కూడా? నేను ఇంతవరకు వరంగల్ పోలేదన్నా, పోయినప్పుడు చెప్పేస్తా. దాన్ని అడిగినా నేను ఈయాడికి 5 రోజులే వరంగల్ కూడా పోలేదు. రేఖమ్మ అక్కడ ముస్లింల వాళ్ళది ఉంది కాబట్టి ఆడ ఉంది. నిన్న వనమహోత్సవానికి కూడా పోయింది. మేము కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు. సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ గారి మీద, ప్రియాంక గాంధీ మీద సంపూర్ణ విశ్వాసం ఉంది. మీరేం దీన్ని ఆతృతగా తీసుకోవాలి సార్. బట్టి సార్తో నిన్నటి నుంచి కూడా నిన్ననేం లేదు. మీతో పాటు రాజగోపాల్ రెడ్డి గారు అట్లే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కలిసారు కదా, ఏంటి అసలు ఏమొచ్చాయి? ఏం లేదు, బాగున్నాం అన్న అంటే బాగున్నాం అనుకున్నాం, మాట్లాడినాం, వచ్చినాం అంతే. అంటే తాజా రాజకీయ పరిణామాలు ఏమి రాలేదా? ఏం దాన్ని డిస్కషన్ నేను చేయలేదు, దానికి నాకు సంబంధం లేదు. అది నా బిడ్డ ఇష్యూ. 35 సంవత్సరాలు ఉన్నాయి దానికి, ఇలా దాని బిడ్డకు 15 సంవత్సరాలు ఉన్నాయి. వాళ్ళ ఇష్యూ. ఇప్పుడు మేడం మీద ప్లాన్ ఏరా అది ఏం చేసింది, ప్లాన్ బిలో ఏం చేసుకుంటుందో నా బిడ్డకు తెలుస్తుంది, నాకు తెలుస్తుందా అన్న? ఇప్పుడు కవిత గారు పోయారు, వాళ్ళది వాళ్ళు, మాది మేము. మీ బిడ్డకు మీకు సంబంధం లేదా? మా బిడ్డ మా కుటుంబం అన్న, సంబంధం ఏంటి? సంబంధం ఏంటి? నాకు ఉన్నదే ఒక బిడ్డ. రాజకీయం అంతా మేడం తిరగని అన్న.